నమస్కారం. ఇవాళ మన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చిశేఖర్ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రేపు మార్చి 15న ఆయన పుట్టినరోజు. రాజమండ్రి రూరల్లో ఈ వేసవి కాలంలో యువతకి ఎంతో కొంత క్రీడలను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గం నుంచి సుమారు 30 టీములతో ఈ వారం గోరంట్ల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఉత్సాహంగా చాలా మంది పాల్గొన్నారు. నాకౌట్ పద్ధతిలో 30 టీముల నుంచి ఒక 2 సెమీఫైనల్ ఇవాళ ఫైనల్ జరగడం జరిగింది. ఇందులో ఇవాళ జరిగిన ఫైనల్లో శాటిలైట్ సిటీ నుంచి ఒక టీము, కడిపలంక నుంచి ఒక టీం పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫైనల్లో శాటిలైట్ సిటీ టీం విజయం సాధించింది. సో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విజేతలకి అందరికి కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెగ్గిన టీం 25,000, రన్నర్-అప్ 15,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నిటికి కూడా మనం ఇవాళ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇకపై గోరంట్ల ప్రీమియర్ లీగ్ కంటిన్యూ అవుతుంది. వచ్చే సంవత్సరం మరింత అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా ఉత్సాహం పెంచడానికి ఇంకొంచెం బెటర్గా ఇంకా ఆర్గనైజ్ చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ రోజున డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో జీపీఎల్ క్రికెట్ మ్యాచ్లు గత 4 రోజులుగా వైభవంగా నిర్వహించారు. వాళ్ళు ఉత్సాహంగా 30 టీములు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం. వారందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించి వాళ్ళు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాల్సి ఉంది. ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి సరైన క్రీడా స్థలం లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఈ సంవత్సరంలో దానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 స్థలాలు ఆల్రెడీ గవర్నమెంట్కి సజెస్ట్ చేసాం. క్రికెట్ స్టేడియం రావాలనేది చిరకాల వాంఛ రాజమహేంద్రవరం. క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని, క్రీడలను ప్రోత్సహించాలని, గత 5 సంవత్సరాల పరిపాలనలో నష్టపోయిన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు. దానికి మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా సారథ్యం వహిస్తూ ఉన్నారు. తప్పకుండా క్రీడలను ప్రోత్సహించడం, కళలని, భాషని ప్రోత్సహించుకోవడం, జానపద వాంగ్మయాన్ని కాపాడుకునే లక్ష్యంలో ఇవాళ ప్రభుత్వం ఉంది. తెలుగు భాషకు పట్టడం కట్టడం, మన క్రీడాకారులను భారీ ఎత్తున ప్రోత్సహించి భారతదేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదే లక్ష్యంలో కార్యక్రమం ఉంది. గతంలో అనేక మంది పివి సింధు గారిని కానీ, మళ్ళీ పిల్లల గోపీచంద్ గారిని కానీ, సానియా మిర్జా గారిని కానీ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన ఆర్కే గారిని చెస్లో ప్రోత్సహించింది చంద్రబాబు గారు. దాని పర్యవసానంగా ఇవాళ భారతదేశానికి ఏదైనా బంగారు పథకాలు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల వల్లే వస్తుందన్న విషయాన్ని గమనించుకొని హైదరాబాద్లో ఎలాగైతే బ్రహ్మాండమైన స్టేడియాలు చంద్రబాబు గారు నిర్మించారో ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, ప్రతి మండల స్థాయిలో కూడా ఒక క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి మనందరం కూడా కృషి చేద్దాం స్వయంగా మనం చేస్తూ రేపు నా పుట్టినరోజు సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, డాక్టర్ రవిరామ్ గారికి అభినందనలు తెలియజేస్తూ రేపు బ్లడ్ బ్యాంక్ కూడా భారీ ఎత్తున బ్లడ్ బ్యాంక్ కూడా చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున జిఎస్ఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ అక్కడ ఏదైతే ఉందో దానికి కూడా భారీ ఎత్తున రక్తం ఇవ్వాలనేది. ఎందుకంటే ప్రతి వారికి రక్తం అవసరం. అది ఒక వ్యాపారం కాకూడదు, ఒక సేవా లక్ష్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తూ ఉంది. అవసరమైన వారికి చాలా స్వల్ప ధరలో వాళ్ళకి రక్తం సరఫరా చేయడం, కొన్నిసార్లు ఉచితంగా కూడా సరఫరా చేసే కార్యక్రమం అమలు చేస్తుంది. దాన్ని రేపు బ్లడ్ బ్యాంకును కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేట్ చేయమని, కొంతమంది ప్రాణాలు కాపాడమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. కెప్టెన్ గారికి ముఖ్యంగా ఉన్నాము. అలాగే ముందుగా అన్ని అయినటువంటి గోరంట్ల బుచ్చిశేఖర్ గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మా టీం అందరి తరఫున చెప్తున్నాను. అన్ని గారు మాకు ఏంటంటే మాకున్న ఒకటే ప్రాబ్లం, మన నాగారంలో శాటిలైట్ సిటీలోని మనకంటూ క్రీడ ఆడుకోవడానికి వసతి లేదండి. మనకి క్రికెట్ గ్రౌండ్ అన్నది లేదు. ఎంతమంది చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్లు బయటికి వెళ్ళి ఆడే ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే మనకి మీకు ఎప్పుడో చెప్పుకోండి, మీరు కొంచెం మాకు ఒక్క పని చేసి పెట్టండి. మీకు మళ్ళీ మీరు మాకు ఎమ్మెల్యేగా మా యొక్క మాటలు మీరు కొంచెం తీసుకుని సీరియస్ గా మాకు ముందుగా ఛాన్స్ కొంచెం మాకు అంతమించి ఇవ్వచ్చు ఎందుకండి. ఓకేనా, అందరికీ థ్యాంక్స్ పేరు పేరున పెద్దలందరికీ కూడా. అలాగే ఈ యొక్క అన్ని గవర్నమెంట్ మరెన్నో పుట్టినరోజు జరుపుకుని ఇలాగా ఎంతో మంది క్రీడాకారులకి స్పోర్ట్స్ స్పిరిట్ అందరూ కూడా తల్లిదండ్రులు లేకుండా చాలా బాగా ఆర్గనైజర్ చేశారు. ఆర్గనైజర్ ఉమా గారు కానీ అందరూ కూడా, అలాగే గోరంట్ల రవికుమార్ గారు అన్ని గారు కూడా ఈ యొక్క గవర్నమెంట్ కి చాలా కృషి చేసి ముందు అన్ని ప్లేయర్స్ అందరినీ కూడా గమనించి ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అందరికీ పేరు పేరున నాకు
ఎక్కడెక్కడ కబ్జా అన్ని క్లీన్ చేస్తాం. గ్రౌండ్ ఉంటే నా సొంత ఖర్చుతో గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను. అక్కడ గ్రౌండ్ చేస్తాం ఉండి ఆ భూమి 2 ఎకరాలు ఉన్న గ్రౌండ్ దానికి ఉంటే క్లియర్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తాము. అది చక్కగా ఆడుతున్నారు. అలాగే మనం కొంత గ్రౌండ్ కూడా బాగు చేస్తాం. మొత్తం వాలీబాల్ కోర్టు మనం చేస్తాం. మళ్ళీ ఈ క్రికెట్ ఆడుకోవడానికి కూడా కన్వీన్ లేదు. ఎందుకంటే మనకి రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అవుతుంది. గ్రౌండ్ అన్ని బాగుంటుంది. గ్రౌండ్ ఏర్పడుతుంది. తప్పకుండా థ్యాంక్ యూ.